పెర్త్ టెస్ట్లో సత్తా చాటిన భారత ఆటగాళ్లు ర్యాంకుల్లోనూ దూసుకుపారు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టాప్ ర్యాంకును అందుకున్నాడు. బౌలింగ్లో కెరియర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించాడు. పెర్త్ టెస్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత బుమ్రా 2 ర్యాంకులు మెరుగయ్యాడు. 883 రేటింగ్ పాయింట్లతో తిరుగులేని పొజిషన్లో ఉన్నాడు. రెండో స్థానంలో ఉన్న రబాడా కంటే 11 పాయింట్ల ఆధిక్యంలో నిలిచాడు. రబాడా ఖాతాలో ఉన్న రేటింగ్ పాయింట్లు 872. ఆసీస్ బౌలర్ హేజిల్వుడ్ 860 రేటింగ్ పాయింట్లు దక్కించుకున్నాడు. మూడో స్థానంలో నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్ 1 స్థానం మెరుగయ్యాడు. 4వ స్థానం చేరాడు. 5వ స్థానంలో శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య నిలిచాడు. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ 6వ స్థానంలో, భారత ఆటగాడు రవీంద్ర జడేజా 7వ స్థానంలో నిలిచారు. కుల్దీప్ యాదవ్ 18వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. సిరాజ్ 2 స్థానాలు మెరుగయ్యాడు. 25వ ర్యాంకుకు చేరుకున్నాడు. అక్షర్ పటేల్ 41వ ర్యాంకులో, వాషింగ్టన్ సుందర్ 46వ ర్యాంకులో నిలిచారు. టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్లో యశస్వి జైస్వాల్ కెరియర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించాడు. జైస్వాల్ ఖాతాలో మొత్తం 825 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత యువ ఓపెనర్ 2వ స్థానంలో నిలిచాడు. టాప్ ర్యాంక్ దిశగా అడుగులు వేస్తున్నాడు. అగ్రస్థానంలో జో రూట్ కంటిన్యూ అయ్యాడు. రూట్ 903 రేటింగ్ పాయింట్లు సాధించాడు. రూట్, యశస్వి జైస్వాల్కు మధ్య 78 రేటింగ్ పాయింట్ల అంతరం ఉంది. పెర్త్ టెస్ట్లో నిలకడగా రాణిస్తే భారత ఓపెనర్ ఖాతాలో మరిన్ని రేటింగ్ పాయింట్లు చేరబోతున్నాయి. దీంతో ఆసీస్తో చివరి 4 టెస్టుల్లో యశస్వి జైస్వాల్ ఆటపై అందరి ఫోకస్ పడబోతోంది. టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ 3వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 4వ ర్యాంక్ సాధించాడు. న్యూజిలాండ్ ప్లేయర్ డారెల్ మిచెల్ 5వ ర్యాంకుకు ఎగబాకాడు. భారత వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ 6వ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ 2 స్థానాలు మెరుగయ్యాడు. 10వ ర్యాంకుకు చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ 9 ర్యాంకులు మెరుగయ్యాడు. 13వ స్థానానికి రీచ్ అయ్యాడు. ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజాకు తిరుగు లేకుండా పోయింది. టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా ఖాతాలో 423 రేటింగ్ పాయింట్లున్నాయి. అశ్విన్ 2వ స్థానంలో కంటిన్యూ అయ్యాడు. అక్షర్ పటేల్ 7వ ర్యాంకులో కొనసాగాడు. వాషింగ్టన్ సుందర్ 22వ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా 38వ ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు.